దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించేద్దాం. మార్టే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాను. అలాగేనండి, ఉంటానండి. వీరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1000 బస్తాలు పంపించండి. 1000? మహారాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ ఆపు. అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు నా తోడబుట్టింది వస్తోందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగుభూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏం జగతాడుగా ఉందా? ఇందాక నుంచి చూస్తున్నా ఉన్నాను, చూపుతున్నా. ఏయ్, నేను అడిగేది రంగనాయకి వలదు విసుగొందుకు. నువ్వుండక డైలాగ్ కి మధ్య తుమ్ముతున్నావునా? అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు, దేశంలో మనిషి తుమ్మడం కూడా తప్పనా? అదే కదా, తుమ్మితే ఏం తప్పు లేదయ్యా. కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో ఇప్పటిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ. ఈ డైలాగు మొత్తం చీర కొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్, ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ ధృతి, ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడం ఏమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా ఏం ట్రబుల్ ఇట్ట ఎరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో, నీ గురించి నీకు తెలీదు. నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించబోయి ఒప్పుకుంటాం. ఏటుముతో ఆ పిల్లడి పెట్టిపోతుండో చూస్తూ ఊరుకుంటావైతే పైకి తలక చూపించా. అయ్యో, మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్నపిల్లగా తెలియక వాగింది. అయ్యయ్యా, ఇది మాటలతో అయిన ఘటమా? మనమే తీసుకెళ్ళి పైకి ఎక్కుతాం. రండి. ఆడదాంతో మనకి తినాలంటరా బాబు. అంత వేడిగా ఉంది, మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు. ఏం చేయాలి అర్థం కావట్లేదురా బాబు. పాండ్యరాకుమారిని మనము ఒప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచారముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలనుకుని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే అదే మాట మేమడిగిన ఏమగుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలము, మెట్టిన స్థలము మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. ఏదో చప్పట్లు కొట్టారని మొనగడు వరకు. వాళ్ళు చప్పట్లు కొడితేనేనమ్మా ఎందరో నాయకులయ్యారు. అసలు నువ్వు డ్రామా చూడడానికి వచ్చావా, గొడవ చేయడానికి? ఆ పని నే చేయను. ఏంటి తిమ్మురా? అది నాకు లేదు. మరి నాకా? ఆ మాట నేనలేదు. ఓయ్, నీ మనసులో ఉన్న పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు.
ఆచార్య గారు అయ్యా. పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెద్దరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే, నాకు చాలమ్మా. పెద్దరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే, లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ. బాబు గారు. మొదలు పెట్టండి. రేయ్, జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం, వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారు అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలేలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగలయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా.
ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. పాపారాయుడు, ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, 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 వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి, ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి, వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు. తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరు ఇక్కడ ఉన్నారని విన్నాను.
ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి, కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలం ఇదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చాడు. ఎందుకు వచ్చారు? స్వామినా? చూశారుగా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పనే దేవుడు. ఏంటో మీరు చూస్తున్నారు, కానీ తెరవేంట్రా? బంగారు తండ్రి. చిచ్చి చిచ్చి. చెప్పండి ఏమండి, జమీందార్ గారు తెలిస్తే కొంపలుంటుకుంటాయి. వద్దరండి. ఏమండి ఏమండి ఆపండి. ఏం జరిగింది? ఎందుకు కొడుతున్నారు? అయ్యా, దానంలో సాక్షాత్తు కర్ణులు లాంటి వారు. అటువంటి మీకు ద్రోహం జరుగుతుంటే చేతులు కట్టుకు చూస్తూ ఉండలేకపోయాం. ఈ నిజం తమకు చెప్పడానికి వస్తే లోపలికి రానియకుండా కొట్టి తరిమేస్తున్నారయ్యా. నాకు ద్రోహమా? ఏమంటున్నారు? తరతరాలుగా ఆనవాయితీగా వివాహం నాడు మీరందరికీ ఇచ్చిన స్థలాలేవి చెల్లవని చెప్పారయ్యా. ఆ స్థలాలేవి తమ పేరులో లేవంటయ్యా. ఇంకెవరి పేరుతో ఉన్నాయి? ఇన్నాడు తమరు ప్రాణంగా తోబుట్టుగా చూసుకుంటున్నా మీ పినతండ్రి కొడుకు రాజశేఖరం గారి పేరున్నాయటండి. అంతే కదండి అయ్యా, ఇంకా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయండి అయ్యా. తమరు పేదోళ్ళకి ఇచ్చేది ఒక్కడు కూడా సవ్యంగా వచ్చి చేరటం లేదయ్యా. ఇక మా వల్ల ఎటువంటి తప్పు జరగదు. కొంచెం పైకి రండి. దివాన్,
పిలుస్తున్నారు. వెళ్ళండి. వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలనుకున్నామో అవి ఇచ్చేయండి. యావదాస్తి దస్తావేజులు తీసుకురండి. రాజశేఖర్, ఏనాడు మిమ్మల్ని మా పెనతండ్రి కొడుకు అనుకోలేదు. మా తోడబుట్టిన తమ్ములు అనుకున్నాం. మీరు ఈ విధంగా చేసుండకూడదు. మీకేం తక్కువ చేశాం? మాకు వారసులు లేరని మీ కుమారుణ్ణి దత్తు తీసుకున్నాం. విధి విలాసం, ఆ దేవుడి లీల. నా యొక్క శ్రీమతి ఆ మహా ఇల్లాలు పోతూ పోతూ ఓ వారసుని అందించి వెళ్ళిపోయింది. ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశ పారంపర్యంలోనే లేదు. ఏనాడు వంశాంకురం పుట్టాడో ఆనాడే ఈ యావదాస్తిని నీ కొడుకు పేరున రాసి ఉంచాం. మీ కొడుకు పేర మేము రాసి ఇచ్చిన ఆస్తి నుంచి ఏనాడు దానం చేయలేదు. పేద ప్రజలను ఆదుకోవడానికి మా పూర్వీకులు మా పేర రాసి ఇచ్చిన 100 గ్రామాల ఆదాయం నుంచే మేము దానం చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా మీ పేరున వ్రాస్తున్నాం. ఇది నీ బిడ్డ పేరును రాసిన సొత్తు. ఇది జనవాహిని సొత్తు. రాజశేఖరం గారు, తమరు నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించాను. కానీ దీన జనులకు మీరు చేసిన ద్రోహం నేను క్షమించిన పోతున్నాను. ఎక్కడికి వెళ్తారు? లోకం ఎంతో విశాలమమ్మా. వద్దు, వెళ్ళకండి. ఈ సంస్థానం వదిలి వెళ్ళకండి. అందరినీ వదిలి వెళ్ళకండి. ఏదో స్వార్థంతో నా భర్త తప్పు చేశారు. ఈ ఆస్తి అంతస్తు ఏమీ వద్దు. మీరంటే మాకంతే చాలు. మమ్మల్ని వదిలి వెళ్ళకండి, వెళ్ళకండి. నేనిచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకోనమ్మా. నిజమే. ఒక నిర్ణయం మీరు తీసుకుంటే అందులో ఏ మార్పు ఉండదని అందరికీ తెలుసు. గడిసారిగా నాదో విన్నపం నెరవేరుస్తారా? ఇప్పుడు నా దగ్గర ఏముందమ్మా? ఇదిగో ఈ వంశాంకురం. ఈ వంశాంకురాన్ని పెంచైనా చేసిన తప్పుల్ని కొంతవరకు సరిదిద్దుకుంటాం. ఆ భాగ్యాన్నైనా దక్కించండి. అయితే ఒకటి, నా బిడ్డని ఆత్మీయతకి అనుబంధానికి అంకితమైన మనిషిగా పెంచాలి. డబ్బు నీడ కూడా వాడి మీద పడకూడదు. ఏదో ఒక రోజు నేను మళ్ళా వస్తాను. అంతవరకు వీడెవరున్న నిజం ఎవరికి తెలియకూడదు. ఇది నా మీద ఒట్టు. మోసం చేసిన వాడికన్నా మోసపోయిన వాడే నేరస్తుడని అంటుండేవారు. నేను మోసపోయాను. ఇప్పుడు మీ ముందు నేరస్తుడిగా నిల్చున్నాను. క్షమించండి నాన్న. విసిరినరా విధిగాలం మిగిలినరా వెలుతురే మాసిపోయిందా?
ఇవ్వమన్నావు మంచి పెంచుకున్నావు మంచితనం విషమైతే మౌను మనసు నమ్ముకున్న నీ వాళ్ళు వెన్ను పోటు పొడిచారు న్యాయమంటే లోకాన ఎందుకంత అలుసు చివరికి మిగిలేది వగపేనా నేస్తం జీవిత సారముదా జీవిత సారముదా. ఎన్నాళ్ళైందండి మీరు ఇలా నవ్వుతూ మాట్లాడి. వద్దు, ఫ్లాష్ బ్యాక్ వద్దు, ఇంకేదైనా సరదాగా మాట్లాడు. చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఈ మధ్యన కుడి చెవి వినిపించి చావడం లేదు. చీర కొనుక్కుంటాను, ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. ఆ జేబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజ్ చూశారు కదా, అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. చచ్చిపోయారే మరో చరిత్రలోనే పాపం కమ్మలు కడత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు.